ఉగ్రదాడి గాయం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులను ఇటీవల భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో బాధితుల కుటుంబాలకు కొంతైనా న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇంతలోనే భారత్ ను మరొక ఉగ్రముప్పు వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు భద్రతా పరంగా ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో హై అలర్ట్ ను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పెహల్గాంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి ఘటనను యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం కాల్పుల్లో పెహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు హతమయ్యారు. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఉగ్రవాదుల కోసం వేటను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని గుర్తించి వేటాడి మరీ మట్టుబెడుతున్నాయి భారత భద్రతా బలగాలు. ఉగ్రదాడులకు పాల్పడితే ఎలాంటి సమాధానం ఇస్తామో ఉగ్రవాద సంస్థలకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పాక్కు పరోక్షంగా భారత్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు పాక్ను ఎండగట్టేందుకు సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ పాక్ ఉగ్రవాదాన్ని ఆపితేనే సింధు జలాల ఒప్పందం అమలును పునరుద్ధరిస్తామని ఇటీవల మరోసారి తేల్చి చెప్పింది. పెహల్గాం దాడి గాయం నుంచి మన దేశం ఇంకా కోలుకోకముందే మరో ఉగ్రముప్పు వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు భద్రతాపరమైన ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికతో ఎయిర్పోర్టులలో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య విమానాశ్రయాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు అవకాశం ఉంది. దీనిపై కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు భద్రతకు సంబంధించి దాడులపై ఉన్న సమాచారంతో ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది. విమానాశ్రయాల భద్రతను వెంటనే కఠినంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. రన్వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఎయిర్పోర్టులకు కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో సూచించింది. కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో హెచ్చరికలతో దేశంలోని అన్ని ఎయిర్పోర్టులలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లోని టెర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లోనూ పెట్రోలింగ్ పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. అంతర్జాతీయ, డొమెస్టిక్ మార్గాల్లో పంపే మెయిల్స్, పార్సిళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది నిర్ణయించారు. విమానాశ్రయాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, లగేజీ గానీ ఉంటే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ పాస్పోర్ట్, టికెట్లు ముందుగానే సిద్ధం చేసుకుని ముందస్తుగా ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచించారు. భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో సహకరించాలని అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. అలాగే అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా రెస్పాన్స్ టీంలను ఎయిర్పోర్ట్ అథారిటీ యాక్టివ్ చేసింది. విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచి ఉందనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతతో పాటు గట్టి నిఘా పెట్టారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను ఇంకా పూర్తిగా మరిచిపోకముందే మరొకసారి ఉగ్రవాద ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడం ఆందోళనను కలిగిస్తోంది. విమానాశ్రయాలకు భద్రతాపరమైన ముప్పు ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఎయిర్పోర్టుల్లోని భద్రతా సిబ్బంది ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులకు పలు సూచనలు చేయడంతో పాటు వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాయి.